వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు సేమియా పాయసం చేస్తున్నానండి। ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి। ఇదిగోండి నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం। ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి। మళ్ళీ సేమ్ ఇదే బాండీలో ఒక గ్లాస్ సేమియా పోసుకుని వేయించుకోవాలండి। లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి। ఇలా వేయించుకుంటే సరిపోద్ది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం। ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కదండి, 4 గ్లాసులు పాలు 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పాలగిన్నెని స్టవ్ మీద పెట్టాలండి। ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలండి। సగ్గుబియ్యం ఆల్రెడీ 3 స్పూన్ల వరకు నానబెట్టుకున్నానండి। ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలండి। పాలు నేను 4 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను కదండి, అదే కొంచెం పాలు చిక్కగా కనుక లేకపోతే 1 గ్లాసు నీళ్లు 5 గ్లాసుల పాలు తీసుకోవాలండి। పాలు చిక్కగా ఉన్నాయని 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను। ఇదిగోండి ఒక పొంగు వచ్చినాయి కదా పాలు అండి। సగ్గుబియ్యం వేసుకోవాలండి। సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత మనం సేమియాని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి। ఇప్పుడు ఈ సేమియా కూడా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇదిగోండి సేమియా ఉడికిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి 1 స్పూను। అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదండి నేతిలో డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసుకోవాలండి। ఇప్పుడు ఒకసారి మెల్లగా సేమియా విరిగిపోకుండా కలుపుకోవాలి। అలాగే మనం సేమియా 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి బెల్లాన్ని కూడా తురుముకుని 1 గ్లాస్ తీసుకోవాలండి। ఇప్పుడు బెల్లం వేసుకుందాం। ఈ బెల్లం అనేది స్టవ్ ఆపిన తర్వాత వేసుకోవాలండి, లేకపోతే పాలు అనేది ఇరిగిపోతాయండి। ఇదిగోండి బెల్లం వేసాం కదా, ఇప్పుడు మనం కలుపుకోకుండా ఇలాగా ఒక 10 నిమిషాలు ఉంచాలండి। అలా ఉంచితే కనుక ఈ వేడికి బెల్లం అనేది లోపల కొంచెం కరిగినట్టు అవుతుందండి। అప్పుడు కలుపుకోవాలి। ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి। అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇదిగోండి 10 నిమిషాలు అయింది కదా, ఇలా మెల్లగా కలుపుకోవాలండి। ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి। ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే సేమియా పాయసం రెడీ అయింది। పాల తాలికలు కూడా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఎవరికన్నా కావాలంటే చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।